అండ్ మోహన్ బాబు గారు అసలు నాకు తెలిసి ఇప్పుడు జనరేషన్ డైరెక్టర్స్ ఆయన టచ్ చేయడానికి కూడా భయపడతారు నాకు తెలిసి. చెప్పాలంటే కథ ఎందుకురా బాబు మనకన్నా ఆ స్టైల్లో ఉంటారు. అలాంటిది మీరు ధైర్యంగా వెళ్ళి చెప్పడము, ఆయన ఒప్పుకోవడము, ఆయనతో బ్యాలెన్సింగ్ పర్ఫార్మెన్స్ చేయించడం అనేది రియల్లీ గ్రేట్. ఆయనతో ఎలా ఉంది ట్రావెల్ కానీ అలా అతనితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇట్ వాజ్ అంటే కంప్లీట్లీ ఐ థింక్ కన్విన్స్ చేయడం అనేది విష్ణు ఇంకా లక్ష్మి ఎక్కువ వాళ్ళు కన్విన్స్ చేశారు. ఆయనకి ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చేయట్లేదు, ఈజ్ నాట్ వెరీ ఇంట్రెస్టెడ్. ఎన్నో సినిమాలు చేసిన తర్వాత స్వప్న వాజ్ ట్రైంగ్ టు కోఆర్డినేట్ అండ్ ఐ థింక్ వాళ్ళిద్దరు పిల్లలు కన్విన్స్ చేశారు ఆయన చేయమని సినిమా. అంటే నేను వెళ్ళి చెప్పాను కానీ నా నరేషన్స్ నా నరేషన్ వాళ్ళు ఆయన చేశారు అని నేను అనుకోను. వాళ్ళిద్దరు బిహైండ్ ద సీన్ వాళ్ళు చాలా చెప్పారు, నాన్న చేయడం బాగుంటుంది, డైరెక్టర్ ఏదో చెప్తాడేమో కానీ బట్ యూ ట్రస్ట్ హిమ్, బాగానే తీస్తాడేమో. ఎలా ఉండదు సెట్లో రిలేషన్ తనతో? హీస్ సూపర్. అంటే మనం అందరూ ఒక వెయిట్ చేస్తారన్నమాట, బికాజ్ సో మెనీ స్టోరీస్. లైక్ ఆయన టైంకి వచ్చేస్తారు, కొంచెం లేట్ అయినా ఆయన కోపం వస్తుంది, అలాంటివి చాలా స్టోరీస్ ఉంటాయి. సో అందరు అటెంటివ్ ఉంటారు ఫస్ట్ ఎట్లో. ఐ థింక్ దట్ ఈస్ వెరీ గుడ్. ఆయన 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, అట్లీస్ట్ పని తొందర జరుగుతుంది, అందరు అలర్ట్గా ఉంటారు అన్నమాట. అండ్ ఆయన సెట్ మీద వచ్చిన తర్వాత హీ డజంట్ గో ఎనీవేర్. లైక్ ఇప్పుడు మన ఘటోత్కచుడి క్యారెక్టర్ ఆ గెటప్ అంతా లైక్ ఇంకా ఆయన తప్ప ఎవరు చేయలేరు. అది ఆ స్టేచర్ దొరకరు ఇప్పుడు బేసిక్లీ, ఎవరు లేరు. సో ఆయన అంతా గదలు అన్నీ వేసుకొని అది గుచ్చుకొని, సో ఆయన లంచ్ కూడా తినకుండా ఇంకా నువ్వు నీ ఎంత తీస్తావు ఒకేసారి తీస్తాను, మధ్యలో వెళ్ళి రావడం లేదన్నట్టు. సో అదొక చిన్న ప్రెషర్, మళ్ళీ తొందరగా తీయాలి. బట్ హీస్ సూపర్ ప్రొఫెషనల్ అండ్ చాలా అంటే ఎఫర్ట్లెస్ యాక్టింగ్ ఆయన. అండ్ ఒక చిన్న ఇది గోరింటాకు సినిమా షూట్ అయిపోద్ది. సినిమాలో గోరింటా పూసింది కొమ్మ లేకుండా పాట చూపిస్తారు. తర్వాత మోహన్ బాబు గారు ఆవిడని ఏదో భోజనం ఆఫర్ చేస్తారు, తర్వాత ఏదో చిన్న మాట్లాడతారు. అది చాలా చాలా బాగా వన్ ఆఫ్ మై బెస్ట్ ఫేవరెట్ సీన్స్. అండ్ డైలాగ్స్ కూడా చాలా టచింగ్గా ఉంటాయి మోహన్ బాబు గారిది. కానీ డౌట్ ఏంటంటే గోరింటాకు అనే సినిమా 1979లో వచ్చింది యాక్చువల్గా. అండ్ ఎస్వి రంగారావు గారు 1974లో చనిపోయారు. అంటే ఎట్లా ఇది ఎంత? దిస్ ఇస్ కొంచెం మేము లిబర్టీ తీసుకున్నదే. ఇది ఒరిజినల్గా ఈ సీన్ జరిగింది యాక్చువల్లీ గుమ్మడి గారితో. ఓకే గుమ్మడి గారితో తెలిసింది. సో ఒరిజినల్గా ఈ సీను ఆమె వెళ్ళిపోవడము, ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఆమె అంటే అడగకపోవడం, ఆమె వెళ్ళిపోయి గుమ్మడి గారు ఆపి ఫుడ్ పెట్టింది యాక్చువల్లీ గుమ్మడి గారితో. ఓకే. కానీ మాకు సినిమాలో ఆ స్కోప్ లేకుండే, అంటే గుమ్మడి గారిని ఇంట్రడ్యూస్ చేసి జస్టిస్ చేసి మళ్ళీ ఆయన్ని తీసుకురా, మళ్ళీ సడన్లీ ఎండ్లో ఆయన వస్తే ఎవరికి ఏం తెలీదు. ఓకే ఓకే. సో బెస్ట్ క్యారెక్టర్ ఇంకా ఈ సీన్ చేయగలిగిన బెస్ట్ క్యారెక్టర్ ఎస్వి రంగారావు. మనం ఫస్ట్ నుంచి ఎస్టాబ్లిష్ చేసాం ఆయన్ని. ఓకే. సో మీరు తెలిసి చేసింది? తెలిసి చేసింది. అంటే అనుకున్నాం ఎవరు బెస్ట్, మేబీ కేవీ రెడ్డి గారు చెప్తే బెస్ట్, చక్రపాణి గారు. యాక్చువల్లీ చక్రపాణి గారు కూడా అప్పుడు చనిపోయారు, కేవీ రెడ్డి గారు కూడా అప్పుడు చనిపోయారు. ఓకే ఓకే. సో ఇంకా మేబీ పెద్ద మనిషి ఎస్వి రంగారావు గారు చేస్తే బాగుంటుందని చెప్పి అలా పెట్టాము. ఓకే.